హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మ్యానిక్యూర్ ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. సో నా ఫింగర్స్ అంతా, నా నెయిల్స్ అంతా నీట్గా ఎలా చేసుకుంటానో ఇంట్లో అనేది మీతో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకుంటాను. నా దగ్గర డిప్ అండ్ ట్విస్ట్ ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంది. ఇంకా అది ఈజీగా ఉంది కదా అని అదే యూజ్ చేస్తున్నాను. నేను రిమూవర్ యూజ్ చేసి ఫస్ట్ అయితే రిమూవ్ చేసేసుకుంటాను నెయిల్ పాలిష్ మొత్తం. సో నెయిల్ పాలిష్ మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసరికి నెయిల్స్ అంతా నీట్గా కట్ చేసుకుని దాన్ని నీట్గా షేప్ చేసుకుంటాను. సో ఆ షేప్ అనేది మన ఇష్టం. నీట్గా మనం షేపర్ విడిగా కూడా ఉంటుంది, దాన్ని యూజ్ చేసి నేను షేప్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే సైడ్స్ అంతా కట్ చేసేసి తర్వాత దాన్ని నీట్గా ట్రిమ్ చేసుకుంటాం అనమాట, షేప్ చేసుకుంటాము. సో ఆ షేప్ అనేది అంతా మీ ఇష్టం వచ్చినట్లుగా మీకు ఎంత సైజులో అంటే బాగా పొడవు కావాలా అనే దాన్ని బట్టి మీ నెయిల్స్ బట్టి బేస్ చేసుకుని మీకు సూట్ అయ్యేలాగా మీరు షేప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నేను కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుని దాన్ని అప్లై చేస్తాను ఓన్లీ నెయిల్స్కి. ఇలా అప్లై చేసి కొంచెంసేపు అలా మసాజ్ చేస్తూ ఉంటాను అనమాట మొత్తం దాని చుట్టూరు. అలా చేసినప్పుడు ఏంటంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. సో అలా బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నప్పుడు మీ ఫింగర్స్ అనేవి, మీ నెయిల్స్ కూడా చాలా నీట్గా కనపడతాయి. అండ్ అవి మాయిశ్చర్ కంటెంట్ లూజ్ అవ్వకుండా కోకోనట్ ఆయిల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నేను ఒక చిన్న టబ్లో గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తాను. అలానే దాంట్లో ఆ బేకింగ్ సోడా ఏంటి అంటే మీకేమైనా మీ నెయిల్స్లో నీట్గా ఈవెన్గా చేయడానికి, అలాగే ఫింగర్స్ని స్మూత్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అలానే నేను జాన్సన్స్ బేబీ షాంపూ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ షాంపూ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఒక హాఫ్ లెమన్ పీస్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ లేదు నా దగ్గర, అందుకని నేను యాడ్ చేయలేదు. అలానే దాంట్లో కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మూడిటి వల్ల మీ నెయిల్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. అలానే చాలా స్మూత్ అవుతాయి మీ ఫింగర్స్ కానీ, మీ హ్యాండ్స్ కానీ. అలానే బ్లాక్గా కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి కదా నెయిల్స్, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 అవర్ 20 మినిట్స్ పాటు నేను అలానే హ్యాండ్స్ని దాంట్లో డిప్ చేసి ఉంచుతాను. అలా ఉంచిన తర్వాత స్టెప్ వచ్చేసరికి నేను ఒక పేస్ట్ లాంటి టూత్ పేస్ట్ తీసుకుని దాన్ని బ్రష్కి పెట్టి దాని నెయిల్స్ పైన రబ్ చేస్తాను అనమాట, ఓన్లీ నెయిల్స్కి. అలా రబ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏమైనా ఎల్లోయిష్లా ఉంటే మీ నెయిల్స్ అనేవి నీట్గా వైట్గా అవుతాయి. అలానే లోపల ఏమైనా డర్ట్ ఉంటే కూడా అది నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు మీ నెయిల్స్ చాలా చాలా నీట్గా కనిపిస్తాయి. ఇలా మీరు 2 వీక్స్కి ఒకసారి చేసుకున్నట్లయితే మీకు హ్యాండ్స్, ఫింగర్స్ కూడా చాలా నీట్గా కనబడతాయి. ఓకే, అలా నీట్గా 2 హ్యాండ్స్ని మొత్తం నేను అలా బ్రష్ యూస్ చేసి బ్రష్ చేసేస్తాను మొత్తం నెయిల్స్ మొత్తం. దాని తర్వాత ఇప్పుడు స్క్రబ్ తయారు చేసుకుంటాం. స్క్రబ్ కోసం నేను బియ్యపు రవ్వ ఒక 4 టీ స్పూన్స్, అలానే దాంట్లో నేను కోకో పౌడర్ క్యాడ్బరీ నేను యూజ్ చేశాను, దాన్ని ఒక 2 టీ స్పూన్స్. అండ్ అలోవెరా జెల్, దాంట్లోనే కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసి అన్నిటిని మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుంటాను. దీన్ని మనం ఇప్పుడు స్క్రబ్ లాగా యూజ్ చేస్తాం అనమాట హ్యాండ్స్కి. ఇది హ్యాండ్స్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు అండ్ బాడీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ట్యాన్ అది కూడా చాలా బాగా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేసి నేను మొత్తం హ్యాండ్స్కి మీకు కనిపించేంత వరకు నీట్గా స్క్రబ్ చేసేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ పాటు మీరు మసాజ్ చేయాలి. కొంచెం హాష్గా చేసినా పర్వాలేదు, హ్యాండ్సే కాబట్టి కొంచెం స్కిన్ అక్కడ కొంచెం గట్టిగానే ఉంటుంది. బట్ మీరు దీన్ని ఫేస్కి యూజ్ చేయాలి అని అనుకుంటే కనుక నెమ్మదిగా యూజ్ చేయండి. తర్వాత నేను అదంతా కొంతసేపు అలా చేసేసిన తర్వాత క్లీన్ చేసేసుకొని దాని తర్వాత మంచిగా మాయిశ్చరైజర్ హ్యాండ్ క్రీమ్ అప్లై చేస్తున్నాను. నేను వాడీ ఫుడ్ హెర్బల్స్ నుంచి హ్యాండ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇది చాలా మంచి స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది.
సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. అలానే మంచి నెయిల్ పాలిష్, మీ ఫేవరెట్ నెయిల్ పాలిష్ ఏది కావాలంటే అది యూజ్ చేసేసి వేసేసుకోవడమే. ఇది షేడ్ చాలామంది అడిగారు, దీనికి బ్రాండ్ అయితే ఏం లేదు, నెయిల్ ట్రెండ్స్ అని ఉంది. ఇది మా సిస్టర్ నాకు గిఫ్ట్ చేసిందనమాట. చాలామంది అడిగారు షేడ్ ఏంటి అనేసి. నెయిల్ ట్రెండ్స్ అని ఉంది. దీని షేడ్ అనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేశాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేయండి. ఓకే, సో అంతే, మ్యానిక్యూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మీరు సింపుల్గా ఇంట్లో హ్యాపీగా మ్యానిక్యూర్ని చేసుకోవచ్చు అండ్ మీ ఫింగర్స్, మీ హ్యాండ్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, టాటా.